ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య కూడా మీకు రాబోతుంది. ఈ టైంలో మీ జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోబోతుంది. అయితే జనవరి నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో గ్రహస్థితుల్లో అనుకూలమైన మార్పుల వలన మీ జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తులు పనిచేసేవారు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదు. దీనివలన మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ధనపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవటం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయడం కష్టమవుతుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వలన అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని కూడా ప్రణాళికాబద్ధంగా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక న్యాయపరమైన విషయాల్లో ఏవైనా కేసులు కోర్టుల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులు సంబంధించి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ టైంలో మీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే మీరు కూడా ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వలన ఆపివేసినట్లయితే ప్రస్తుత సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. ఇకపోతే ఎదుటివారు మిమ్మల్ని బాధపెట్టే మాటలు మాట్లాడినా సరే వాటి గురించి మీరు పెద్దగా ఎక్కువగా ఆలోచించడం వలన వీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కాబట్టి ఈ రాశివారు అనవసర విషయాలకు ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటమే మంచిది. ఇకపోతే స్తోమతకు మించి అప్పు చేయటం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతనంగా వివాహం జరిగిన భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండే పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బందులుండవు. ఒకరితో ఒకరు ఎక్కువ సమయాన్ని గడపటం, ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది దరిచేరదు అని గుర్తుంచుకోవాలి. ఇక రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీరు చేసే ప్రజాసేవ వలన ప్రజల్లో అభిమానాన్ని పొందుతారు. దీని వలన రాజకీయ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు విదేశాలకు వెళతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు. ఈ సమయంలో మీరు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంటుంది. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వటం వలన లేదా మధ్యవర్తితో వహించటం వలన మీరు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన స్త్రీలు కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని, శుభ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆతృతపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించి మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ నూతన పరిచయాలు అంటే ఈ రాశికి సంబంధించిన నూతన పరిచయాలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో వీరు ఎదుర్కోబోయే సమస్య ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే
మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన మీలో కలుగుతుంది. ఇక మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వ్యక్తులు మీకు వ్యతిరేకంగా ఉండటం వలన మీరు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటే, అదేవిధంగా ఈ విధంగా మీరు కొని తెచ్చుకోవడం కంటే జరిగేది అంత మన మంచికే అని ఆలోచించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించడం వలన ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సరైన సమయానికి పేదలకు సహాయం చేయటం వలన వారి మనస్సులో మీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటారు. అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిదని గుర్తుపెట్టుకోండి. ఇక అవసరంలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయటం వలన దైవ బలం మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనతో అంటే మీ యొక్క రాశి వారితో ఉంటుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. విద్యా సంస్థల నడిపేవారు ఈ సమయంలో మంచి ప్రాఫిట్స్ను గెయిన్ చేస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఈ సమయంలో ప్రారంభించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్న విధంగానే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దీనివలన మంచి వ్యాపారం గడిస్తారు. ఇక ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ మంగళవారం అంటే ఈ యొక్క రాశివారం మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి చీర, గాజులు, పువ్వులను సమర్పించడం వలన మీరు అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించి ఈ యొక్క రాశివారు తులసి మాలను సమర్పించడం అంటే తులసి మాలతో పాటుగా తులసి దళాలు వేసి నైవేద్యాన్ని సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతను పొందుతారు. ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే తెల్ల జిల్లుడు వేలతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనస్సులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టడం వలన మీ మనసులో కోరిక ఖచ్చితంగా 99% నెరవేరుతుంది. ఇక నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే గనక మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వలన మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, జనవరి నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి గల వ్యక్తులు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.